ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మన దేశంలో ఉన్న కొందరు పొలిటికల్ లీడర్ల గురించి, లేకుంటే ఆ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదామండి. మోదీ గారు నిన్న ఏం చేశారంటే గుజరాత్ దగ్గరికి వెళ్ళారు. కొన్ని ప్రాజెక్ట్స్ ఏవో శంకుస్థాపన చేయడానికి వెళ్తూ అక్కడ ఒక మాట అన్నారు. అదేంటంటే, మనమందరము ఇక మీదట భారతదేశంలో తయారైన వస్తువులను మాత్రమే వాడదాము అని. అలా ఎందుకన్నారు అంటే, మనకు ఆల్రెడీ తెలిసిందే, జస్ట్ ఈ వీక్లోనే భారతదేశం జపాన్ని వెనక్కి వదిలేసింది ఎకనామిక్ గ్రేడింగ్లో. అంటే భారతదేశం 4వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నారు. మనం 3 కావాలంటే ఏం చేయాలి? జర్మనీని కూడా బీట్ చేయాలి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ వీటిలో జర్మనీని బీట్ చేయగలిగితే మనం 3వ శక్తిగా ఎదుగుతాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం స్వదేశీ అంటాం కదా, మన భారతదేశంలో తయారైనవే వాడాలి. ఏ వస్తువు అయినా మనది మాత్రమే వాడాలి. సో ఇలా ప్రధానమంత్రి నాకు తెలిసి ఒక విజన్తో వెళ్తున్నారు. కానీ ఒక విజన్ లేకుండా, ఏమి లేకుండా వాళ్ళు కన్ఫ్యూషన్లో ఉండి 140 కోట్ల భారతీయుల్ని కూడా కన్ఫ్యూషన్లో పడేస్తున్న వాళ్ళు ఈ అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు. దీంట్లో కాంగ్రెస్ అయితేనేంది, ఎస్పీ అయితేనేంది, ఈ కమ్యూనిస్టులు అయితే టోటల్గా పోయారండి. వాళ్లకు అసలు ఏం లేదు, వాళ్ళకు సీట్లు లేవు. ఒకటే కేరళలో మాత్రమే ఉన్నారు, ఇంకా ఎక్కడ కూడా వాళ్ళు లేరు. మోస్ట్లీ ఏంటంటే వీళ్ళు చేసే దీనివల్ల కేరళలో కూడా నెక్స్ట్ టైం రారు వాళ్ళు. ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే నేను ఒక ప్రిడిక్షన్ చేస్తాను, ఇంకో 10 years వాళ్ళు ప్రభుత్వాలకి రారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అట్లా ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు ఏమడుగుతారంటే, మన భారతదేశం ప్లేన్స్ ఎన్ని కూలాయి, మనకి ఎంత డ్యామేజ్ అయింది, ఇది అడుగుతున్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా పాకిస్తాన్ని ఎంత దెబ్బ కొట్టామని అడగరు. అంటే మరి అదేందో, మరి పాకిస్తాన్ అంటే అంత ప్రేమ వీళ్ళకి. ఈ పాకిస్తాన్ ప్రేమ గురించి కూడా ఒక మాట చెప్పాలండి. ఒకటి 1991లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే అప్పుడు చంద్రశేఖర్ అని ఒక పిఎం ఉన్నాడు, ఆయనని సపోర్ట్ చేసింది కూడా కాంగ్రెసే. అంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ఏంటంటే, ట్రూప్ మూమెంట్ ఎక్కడెక్కడ ఉంటుందో ఒక 3 months 6 months బిఫోరే చెప్పుకోవాలి. అంటే ఇమాజిన్ చేయండి, ఒక చోట మన భారత సైన్యం ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది, అది పాకిస్తాన్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇది అగ్రిమెంట్. సరేనండి, చంద్రశేఖర్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారంటే దాన్ని రాటిఫై 1994లో మళ్ళీ చేశారు. అప్పుడు మన నరసింహారావు గారి ప్రభుత్వం ఉంది, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక శత్రు దేశంతో ఇలాంటి అగ్రిమెంట్స్ చేసుకోవచ్చా? తర్వాత ఇంకో విషయం కూడా బయటికి వచ్చింది. ఎప్పుడైతే మనం న్యూక్లియర్ టెక్నాలజీ దీన్ని కొంచెం సాధించామో, దీన్ని పాకిస్తాన్తో షేర్ చేద్దామని ఇందిరాగాంధీ గారు చెప్పారు. అంటే మనకున్న న్యూక్లియర్ టెక్నాలజీని పాకిస్తాన్తో షేర్ చేస్తుందంటే ఈమె. మరి అదేం ప్రేమనో పాకిస్తాన్తో. మీకు అంత ప్రేమ అయితే భారతదేశంలో ఎందుకు? పాకిస్తాన్కే పోవచ్చుగా, అక్కడే ఎలక్షన్స్ ఫైట్ చేయొచ్చుగా. సో ఇలా వీళ్ళు ఉంటారు. అందుకే పాకిస్తాన్ని వీళ్ళు ఏం అడగరు. పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్పినా అది వీళ్ళకి రైట్ అవుతుంది. అదేం ప్రేమను నాకు అర్థం కాదు. అందుకే బహుశా వీళ్ళ చర్చ పాకిస్తాన్లోనే అవుతుంది, ఇండియాలో అవ్వట్లే ఇప్పుడు. అందుకే ఇండియా ప్రజలు ఏం చేస్తున్నారంటే బీజేపీనే గెలిపిస్తున్నారేమో. ఎందుకంటే వీళ్ళు ఎట్లాగూ పాకిస్తాన్ ప్రేమతో పాకిస్తాన్నే పట్టించుకుంటారు, ఇండియాని పట్టించుకోరు. ఇంకో నెహ్రూ గారు ఉండేటప్పుడు ఇండస్ వ్యాలీ ట్రీటీ 80-85% వాటర్ అంతా కూడా పాకిస్తాన్ వాడుకునేటట్టుగా అగ్రిమెంట్ చేసుకున్నారు. మరి అదేం ప్రేమనో పాకిస్తాన్ అంటే. సో ఇలా ఉంటుంది. సో మొత్తానికి ఏంటంటే, మనకు పాకిస్తాన్ ప్రేమ చూపెడుతున్న పార్టీలు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ చర్చ అక్కడ జరుగుతుంది. కానీ వీళ్ళు ఎలక్షన్లో ఇక్కడ ఫైట్ చేస్తారు. అక్కడ ఫైట్ చేస్తే బహుశా గెలవచ్చేమో అనిపిస్తుంది. సో మనకు ఇంకో వార్త ఏమొచ్చిందంటే, కొందరు మిలిటరీ స్ట్రాటజిస్టులు ఉంటారు కదా, వీళ్ళు కొన్ని ఎస్టిమేట్లు వేశారు. సో ఎయిర్లో ఉన్న F-16s ఒక 4 పోయాయి. ఎవాక్స్ అంటారు విమానాలు, ఏవైతే రాడర్ ద్వారా శత్రు విమానాలను పసిగడతాయో అది ఒకటి పోయింది.
రిఫ్యూలింగ్ ట్యాంక్ ఒకటి పోయింది, ఏకేజీ మిజైల్స్ కొన్ని. సో ఇలాంటి మిజైల్స్ చాలా వరకు పాకిస్తాన్వి పోయాయి. సో ఇలా రకరకాలు ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొన్ని ఉన్నాయి. గ్రౌండ్లో ఉన్న F-16s కూడా ఒక 4 పోయాయి. అంటే మొత్తానికి ఒక 8 F-16s పాకిస్తాన్ మిలిటరీ లాస్ అయింది. తర్వాత C-130 హెర్క్యులెస్ ఒకటి పోయింది. తర్వాత HQ-9 శామ్ బ్యాటరీ అంటారు, అదొకటి. ఇవన్నీ ఏంటంటే ఆర్మీకి సంబంధించిన ఇవి అసెట్స్. దాదాపు పాకిస్తాను $4.5 బిలియన్ లాస్ అయింది. ఇండియాకి ఎంత లాస్ అయింది అనేది మనం చెప్పలేదు. ఇంకోటి ఏముందంటే కొన్ని డ్రోన్స్ని ఇండియా పంపించింది, దాన్ని రఫేల్ అనుకొని పాకిస్తాన్ కూల్చింది, అందుకే మేము కూల్చామని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అంటే ఒక రకమైన మోసంలో పడేసింది అనమాట ఇండియా పాకిస్తాన్ని. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో దాని ఆధారంగా రఫేల్ని కొట్టారు అని కొన్ని ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సో ఏంటంటే భారతదేశం ట్రిక్ చేసింది పాకిస్తాన్ని, బేసిక్గా అది జరిగింది. సో ప్రాబ్లం అంతా ఇదే ప్రేక్షకులు. ఇండియాలో ఉండే పొలిటికల్ పార్టీలు పాకిస్తాన్కి ఎందుకు వంత పాడతాయి? ఇంటర్నేషనల్ మీడియా ఉంది, ఈ అంటే న్యూయార్క్ పోస్ట్ కానివ్వండి, ఇంకేమన్నా కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ లెఫ్ట్ నెరేటివ్ని బిల్డ్ చేస్తాయి. ఎందుకంటే చైనా నుంచి డబ్బులు వస్తాయి. కొందరు పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇచ్చి కొన్ని ఆర్టికల్స్ రాయించుకుంటారు, వాళ్ళవంతే పాడుతుంది. కానీ ఆధారాలు బయటపడుతున్నాయి కదా, ఇప్పుడు ఎన్నో వీడియోలు బయటపడుతున్నాయి. న్యూక్లియర్ అంటే ఎయిర్ బేసెస్ని ఎలా కొట్టింది ఇండియా, తర్వాత ఏ టెర్రరిస్ట్ క్యాంప్లను కొట్టింది, ఇవన్నీ ఆధారాలు బయట ఉన్నాయి. కానీ దీన్ని నమ్మరు ఈ పొలిటికల్ పార్టీలు, మన దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీలు. వాళ్ళు ఇంటర్నేషనల్ మీడియాలో లేకుంటే పాకిస్తాన్ చెప్పేది నమ్ముతారు. అరే మీరు పొండ్రి అక్కడికి. అయితే ఇది జరుగుతుండగా ఇంకో పక్క ఆల్ పార్టీ డెలిగేషన్ అన్ని దేశాలకు వెళ్ళింది కదా, వీళ్ళు పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేస్తున్నారు. అంటే సేమ్ పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళు కొందరు ఇంటర్నేషనల్ మీడియాకి వెళ్ళి పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేస్తుంటే, ఇండియాలో ఉండే టాప్ లీడర్లు పాకిస్తాన్ని కవర్ చేస్తున్నారు. సో శశి థరూర్ గారు, సల్మాన్ ఖుర్షీద్, ఓవైసీ గారు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి అనేక దేశాలని విజిట్ చేస్తున్నారు కదా. సో వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ ఏ రకంగానైతే పాకిస్తాన్ని పనిష్మెంట్ చేసిందో అదంతా కూడా చెప్తున్నారు. అది ఇంటర్నేషనల్ మీడియాలో. కానీ ఇండియాలో వీళ్ళ బాసులు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ బాస్ ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో, ఈయన ప్రశ్నలు అడుగుతున్నాడు. మనకెంత లాస్ అయింది చెప్పు, ఎన్ని రఫేల్స్ అంటే మరి ఇది దేశద్రోహం అనాలా ఏమనాలో ప్రేక్షకులు నాకైతే అర్థం కావట్లేదు. బహుశా వీళ్ళకు వీళ్ళ ఆర్మీ మీద నమ్మకం లేదు, ఒక పొలిటికల్ పార్టీ చెప్తుంది దాని మీద నమ్మకం లేదు, అసలు ఇండియా మీద నమ్మకం లేదు, ఎలక్షన్ కమిషన్ ఉంది దాని మీద నమ్మకం లేదు. ఏ నమ్మకం లేనప్పుడు అసలు భారతదేశంలో ఉండడం ఎందుకండి? వీళ్ళు వాళ్ళ నేటివ్ ఇటాలీకి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు బేసికల్గా ఇటాలీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇటాలీకి వెళ్ళిపోవచ్చు. లేదు మీకు పాకిస్తాన్ మీద అంత నమ్మకం ఉంది, పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ ఎలక్షన్లో కొట్లాడండి. అసలు కాంగ్రెస్ పార్టీని తీసేయండి, ఇండియా నుంచి తీసేసి కాంగ్రెస్ పార్టీ ఆఫ్ పాకిస్తాన్ అని పాకిస్తాన్లో ఒక పార్టీ పెట్టేసుకొని అక్కడ కొట్లాడండి, ఎలక్షన్స్ ఫైట్ చేయండి. బహుశా అక్కడ గెలిచే అవకాశం ఉంది. నాకు తెలిసి ఇండియాలో ఇంకా కాంగ్రెస్ పార్టీ గెలవదేమో అనిపిస్తుంది వీళ్ళు చేసే పనులను బట్టి. ఎందుకంటే వీళ్ళు ప్రశ్నించేది గవర్నమెంట్ని కాదు, ఆర్మీని ప్రశ్నిస్తున్నారు. ఆర్మీ ఇన్ని ఎవిడెన్స్లు బయట పెడుతున్నా వీళ్ళకి నమ్మకం లేదు. అంటే మరి ఇది దేశద్రోహం అనాలా లేకుంటే దేశం పట్ల ప్రేమ లేదనాలా, అది ఏమన్నా అనుకోవచ్చు ప్రేక్షకులు. సో అది విషయం ప్రేక్షకులు. ఇలాంటి వాళ్ళ గురించి ఏమంటారో మీరు చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. నమస్తే.